in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇంపార్టెంట్ డేటా లాస్ట్ అయినప్పుడు వాటిని రికవర్ చేయడం కోసం వండర్షేర్ డాక్టర్ ఫోన్ ఆండ్రాయిడ్ డేటా రికవరీ అని ఒక ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్ మనకు అందుబాటులో ఉంది. దీన్ని మనం drphone.wondershare.com అనే సైట్ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ మనకి డిలీటెడ్ డేటాని, అలాగే సిస్టమ్ క్రాష్ అయినప్పుడు పోయిన డేటాని, అలాగే పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు డేటాని రికవర్ చేయడానికి, అలాగే ఎస్డి కార్డు కొన్ని సందర్భాల్లో మనకి మెమరీ కార్డు ఇష్యూ ఉంటుంది. సో అలాగే ఏర్పడే డేటా లాస్ని, అలాగే ఫోన్ని రూట్ చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ని, అలాగే కొన్ని థర్డ్ పార్టీ రామ్స్ని ఫ్లాష్ చేసినప్పుడు, సో ఇలా డిఫరెంట్ కండిషన్స్లో డేటా లాస్ అయినప్పుడు దాన్ని మనం తిరిగి ఫోన్ నుంచి రికవర్ చేయడం కోసం యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ మనం వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. సో సెదర్ గెలాక్సీ S6 Edge Plus అనే ఫోన్ని నేను కనెక్ట్ చేసినప్పుడు దీంట్లో ఏ కంటెంట్ని మనం రికవర్ చేయాలంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కాంటాక్ట్స్ కావాలంటే కాంటాక్ట్స్ ఒకటే టిక్ చేయవచ్చు, లేదా మనకి మెసేజెస్ కావాలన్నా కానీ, ఫొటోస్ కావాలన్నా కానీ, మనకి మొత్తం డేటా కావాలంటే కనుక ఎవ్రీథింగ్ మనం టిక్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే లాస్ట్కి మనకు వాట్సాప్ డిలీట్ చేసిన మెసేజ్లు, అటాచ్మెంట్లు కూడా మనకు రికవర్ అవుతాయి. గ్యాలరీ, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్, మెసేజ్, కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, ఇలాగ ఇంపార్టెంట్ డేటా మొత్తం మనకి రికవర్ అవుతుంది. సింపుల్గా మనం నెక్స్ట్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక డేటా కంప్లీట్గా డివైస్ అనేది ఎనలైజ్ అవుతుంది. సో వన్స్ డివైస్ మొత్తం ఎనలైజ్ అవ్వడం పూర్తయిన తర్వాత మనకి ఏ డేటా రికవర్ అవుతుందో అది చూపిస్తుంది. సో వన్స్ డివైస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ చూపించబడుతుంది. పైన మనకి స్కానింగ్ ప్రోగ్రెస్ అనేది కనపడుతుంది చూడండి. సో కంప్లీట్ మన ఫోన్లో ఇంటర్నల్ ఆర్ ఎస్డి కార్డు స్టోరేజ్ స్పేస్ని బేస్ చేసేసుకొని ఇది ఎంత టైం తీసుకుంటుందన్న డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు స్కానింగ్ ప్రోగ్రెస్ అయ్యే సందర్భంలో టోటల్లో 27 మినిట్స్లో అవ్వబోతుంది. 6% కంప్లీట్ అయింది. కింద మనకు చూస్తే కనుక ఫైల్స్ ఫౌండ్ అని చెప్పేసి అని 893 MB ఫైల్స్ అనేది మనకి ఇప్పటివరకు ఫౌండ్ అయినాయి. సో కంప్లీట్గా ఇమేజెస్ కావచ్చు, లేకపోతే గ్యాలరీ వీడియోస్ కావచ్చు, ఆడియో కావచ్చు, ఇలాగ డిఫరెంట్ కంటెంట్ అనేది టోటల్ 4700 ఐటమ్స్ వరకు మనకి ఇప్పటివరకు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో వాటిని మనం ఇక్కడ లిస్ట్లో ఇక్కడ కౌంట్ కూడా పెరగడాన్ని మీరు గమనించవచ్చు. వన్స్ స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత, లేదా మనం స్టాప్ ప్రెస్ చేసిన తర్వాత ఈ లిస్ట్లో మనకి ఏ డేటా రికవర్ అయిందో మనం ప్రాక్టికల్గా చూడవచ్చు. సో ఇక్కడ మనకు కంప్లీట్గా స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక డౌన్లో 12.0.1 GB డేటా అనేది మొత్తం టోటల్లో అన్నీ కలిపి 38,693 ఐటమ్స్ మనకి రికవర్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంట్లో కాంటాక్ట్స్ 6,462, అలాగే మెసేజెస్, కాల్ హిస్టరీ, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఒక ఎన్ని రికవర్ అవుతాయో ఆ డేటా కనపడుతుంది. సింపుల్గా మనం అన్నిటినీ సెలెక్ట్ చేసేసుకొని రికవర్ అనే దాన్ని ప్రెస్ చేయొచ్చు. లేకపోతే కనుక మనం ఇండివిజువల్గా ప్రివ్యూ చూడాలన్నా ఒక పర్టికులర్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే కనుక సో ఇక్కడ కంప్లీట్గా ఏమేమి కాంటాక్ట్స్ డిలీట్ అయినాయి, రికవర్ అవడానికి సిద్ధంగా ఉన్నాయో మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే మెసేజ్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి కంప్లీట్గా మెసేజెస్ రికవర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మెసేజెస్ అనేది కనపడుతూ ఉన్నాయి. వాటిని మనం సెలెక్ట్ చేసుకొని రికవర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగే కాల్ హిస్టరీ అనే దాంట్లో డిలీట్ చేయబడేసి రికవర్ అవడానికి సిద్ధంగా ఉన్న రకరకాల కాల్స్ హిస్టరీ కనపడుతూ ఉంటుంది. అలాగే వాట్సాప్ మెసేజ్ అనే దాంట్లోకి వెళ్తే కనుక కంప్లీట్గా చాట్, అంటే డిలీట్ చేసిన చాట్ హిస్టరీ అనేది కంప్లీట్గా థ్రెడ్తో సహా మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే వాట్సాప్ అటాచ్మెంట్స్ అనే దాంట్లో మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన వాట్సాప్ అటాచ్మెంట్స్ అంటే డిలీట్ చేసి మనకు కనపడుతూ ఉంటాయి. వాటిని మనం కావాలంటే కనుక సెలెక్ట్ చేసేసుకొని రికవర్ చేసుకోవచ్చు. సో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుని సింగిల్ ఐటమ్ని కూడా రికవర్ చేసేసుకోవచ్చు. గ్యాలరీ అనే దాంట్లో మనకి డిలీట్ చేసిన ఇమేజెస్ కంప్లీట్గా లిస్ట్ కనపడుతూ ఉన్నాయి చూడండి. సో మనం ఏదన్నా పర్టికులర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా రికవర్ అని సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక దాని పాత్ అనేది సెలెక్ట్ చేసేసుకొని రికవర్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం సింగిల్ ఫైల్ అంటే రిక్వైర్ 34 KB ఉంది. సో సింపుల్గా రికవర్ అని ప్రెస్ చేసుకున్నామంటే కనుక అది సేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాగ సింగిల్ ఐటమ్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. వీడియోస్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మనం డిలీట్ చేసిన ఏదన్నా వీడియోస్ మనం సెలెక్ట్ చేసేసుకొని రికవర్ చేసుకోవచ్చు. ఆడియోస్ అనే సెక్షన్లో డిఫరెంట్ ఇమేజెస్, ఆడియో ఫైల్స్ అంటే MP3 కావచ్చు, డిఫరెంట్ ఆడియో ఫార్మాట్స్కి సంబంధించిన ఆడియో ఫైల్స్ని రికవర్ చేసుకోవడానికి అవకాశం కలిగిస్తూ ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అనే దాంట్లో ఇక మనకి వర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, జిప్ ఫైల్స్ కావచ్చు, PDF ఫైల్స్ కావచ్చు, డిఫరెంట్ ఫార్మాట్స్కి సంబంధించిన ఎన్నో రకాల మనం డిలీట్ చేసిన ఫైల్స్ అన్నిటిని వెనక్కి రికవర్ చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. సో మనం ఏ పర్టికులర్ ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకున్నా కానీ
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ని మనం సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా మనం రికవర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నామంటే కనుక ఒక పాత్ అడుగుతుంది. ఆ పాత్లో ఎక్కడికి రికవర్ చేయాలో మనకి అడుగుతూ ఉంటుంది. సో సింపుల్గా రికవర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయేసి డాక్టర్ ఫోన్ ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. క్రియేట్ అయ్యేసి ఆ ఫోల్డర్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయేసి దాంట్లో ఏదైతే డిలీట్ చేసిన జిప్ ఫైల్ ఉందో అది మనకి ఇక్కడ యాస్టీస్ కనపడుతుంది చూడండి. సో ఇలాగ మనం గ్యాలరీలో డిలీట్ చేసిన ఇమేజెస్ని కావచ్చు వేటినైనా కానీ మనం సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. రికవర్ అనే దాన్ని మనం ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక ఎక్కడికి డెస్క్టాప్ మీదకి. సో డెస్క్టాప్ మీద మనకి మళ్ళీ ఆ ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది. సింపుల్గా మనం ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే కనుక అది కంప్లీట్గా ఒరిజినల్గా డిలీట్ చేయకముందు ఎలా ఉందో ఆ ఇమేజ్తో సహా మనకు కనపడుతుంది చూడండి. సో ఇలాగా మనం డిలీట్ చేసిన ఏ పర్టికులర్ కాంటాక్ట్స్ అయినా మెసేజ్స్ అయినా కాల్ హిస్టరీనైనా వాట్సాప్నైనా కానీ లేకపోతే గ్యాలరీనైనా వీడియోస్నైనా కంప్లీట్గా ఏటినైనా కానీ వెనక్కి రికవర్ చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ మనకి వ్యూస్ కూడా లిస్ట్ వ్యూనో థంబ్నెయిల్ వ్యూనో అన్నది మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అలాగే సెర్చ్ బాక్స్ కూడా ఉంది. మనం ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ పేరు మీద వెతకాలనుకుంటే కనుక ఆటోమేటిక్గా మనం ఆ ఫైల్ బేస్డ్గా సెర్చ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మెనూలోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్తే కనుక సింపుల్గా టార్గెట్ ఫోల్డర్ అంటే వన్స్ రికవర్ అయిన తర్వాత టార్గెట్ ఫోల్డర్ ఆటోమేటిక్ ఓపెన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అలాగే బ్యాకప్ పాత్ అనేది ఎక్కడ ఉండాలి అన్నది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లాంగ్వేజ్గా మనం కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఆండ్రాయిడ్ SD కార్డ్ డేటా రికవర్ అని చెప్పేసి ఇంకో మాడ్యూల్ ఉంది చూడండి. సో ఏదన్నా మైక్రో SD కార్డ్ని మనకి ల్యాప్టాప్లో ఉండే కార్డు రీడర్ కనెక్ట్ చేయడం ద్వారా మనం సింపుల్గా ఆ మైక్రో SD కార్డులో ఉండే డేటా మొత్తాన్ని రికవర్ చేసుకోవడానికి ఇది ఆప్షన్ కల్పిస్తూ ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసినట్లు ఇమేజెస్ని అన్ని రకాల కంటెంట్ని ఇలాగా మైక్రో SD కార్డు రికవరీ ఆప్షన్ ద్వారా మనం రికవర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ డేటా ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఒకవేళ డ్యామేజ్ అయిన డేటాని ఉంటే కనుక దాన్ని రికవర్ చేసుకోవడం కోసం అంటే ఏదన్నా ఫోను డ్యామేజ్ అయిపోతే అంటే సింపుల్గా కొన్ని సందర్భాల్లో మనకి స్క్రీన్ పగిలిపోవడం కావచ్చు అలా జరుగుతుంటుంది. అలాంటప్పుడు మనకి బ్రోకెన్ ఫోన్స్ విషయంలో కాంటాక్ట్స్ మెసేజెస్ కాల్ హిస్టరీ వాట్సాప్ ఇలాగ అన్ని రకాల కంటెంట్ని మనకి రికవర్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. సింపుల్గా స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగే మోర్ టూల్స్కి వెళ్తే కనుక ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్ రిమూవల్ అని చెప్పేసి ఒకవేళ మనం లాక్ స్క్రీన్ పిన్ ప్యాటర్న్ పెడితే కనుక దీన్ని మనం రికవర్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ టూల్స్ అంటే ఈ పర్టికులర్ వండర్షేడ్ డాక్టర్ ఫోన్ ద్వారా మనకి తయారు చేయబడిన రకరకాల అప్లికేషన్స్ డేటా బ్యాకప్ రీస్టోర్ సిమ్ అన్లాక్ ఆండ్రాయిడ్ రూట్ ఇలాంటి ఆప్షన్స్ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. సింపుల్గా రూట్ స్టేటస్ ఇలాంటివి మనం చెక్ చేయాలంటే కనుక ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే లాక్ స్క్రీన్ రిమూవల్ కూడా ఇక్కడ సింపుల్గా స్టార్ట్ అనే వాటిని ప్రెస్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా లాక్ స్క్రీన్ ఏదైనా ఉంటే కనుక రిమూవ్ చేయబడుతూ ఉంటుంది. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ మనకి వండర్షేడ్ డాక్టర్ ఫోన్ ఫర్ ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ అందిస్తూ ఉంటుంది. సో చాలా పవర్ఫుల్ ఆండ్రాయిడ్ డేటా రికవరీ సాఫ్ట్వేర్గా మనం దీన్ని కన్సిడర్ చేయవచ్చు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.